ఆస్ట్రేలియాతో రెండో టెస్టులో ఓపెనర్లు ఎవరో టీమ్ షాకింగ్ నిర్ణయం. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు గెలిచిన టీమిండియా ఇప్పుడు పింక్ బాల్ టెస్టుకు సిద్ధమవుతోంది. శుక్రవారం నుంచి అడిలైడ్లో డేనైట్ టెస్టు జరగబోతోంది. పెర్త్లో బౌన్స్ పరీక్షను సమర్థంగా ఎదుర్కొన్న ఇండియన్ టీంకు ఈ డేనైట్ టెస్టు మరో సవాలు. అయితే ఈ టెస్టులోనూ ఓపెనర్గా కేఎల్ రాహులే రాబోతున్నట్లు కెప్టెన్ రోహిత్ తేల్చేశాడు. రాహుల్ యశస్వి ఓపెనింగ్. పెర్త్ టెస్టులో టీమిండియా సంచలన విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహులే రెండో టెస్టులోనూ ఓపెనర్లుగా కొనసాగనున్నారు. రోహిత్ తిరిగి రావడంతో రాహుల్ మిడిలార్డర్లో ఆడాల్సి వస్తుందని అందరూ భావించారు. కానీ రాహులే ఓపెనింగ్ చేస్తాడని రోహిత్ స్పష్టం చేశాడు. గురువారం, డిసెంబర్ 5 మీడియాతో అతడు మాట్లాడాడు. రాహుల్ ఓపెనింగ్ చేస్తాడు, నేను మిడిలార్డర్లో ఎక్కడైనా ఆడతాను అని రోహిత్ చెప్పడం గమనార్హం. ఈ నిర్ణయం ఒకింత షాక్కు గురి చేసింది. ఎందుకంటే కొన్నేళ్లుగా రోహితే ఓపెనింగ్ చేస్తూ వస్తున్నాడు. 2018లో చివరిసారి మిడిలార్డర్లో ఆడిన అతడు 6 ఏళ్ల తర్వాత మళ్లీ టాపార్డర్ స్థానాన్ని వదులుకున్నాడు. రోహిత్ ఏ స్థానంలో ఆడతాడు? కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేస్తాడని రోహిత్ కన్ఫర్మ్ చేయడంతో ఇప్పుడతని స్థానం ఏంటన్నది తేలాల్సి ఉంది. ఎందుకంటే మూడో స్థానంలో శుభ్మన్ గిల్ రానున్నాడు. దీంతో అక్కడా రోహిత్కు ఛాన్స్ లేదు. 4వ స్థానంలో కోహ్లీ వస్తే 5వ స్థానంలోగానీ రోహిత్కు అవకాశం ఉండదు. నిజానికి ఆ స్థానంలో రిషబ్ పంత్ కొన్నాళ్లుగా నిలకడగా ఆడుతున్నాడు. రోహిత్ కోసం పంత్ ఒక స్థానం తగ్గాల్సి రావచ్చు. కెప్టెన్ కామెంట్స్ బట్టి చూస్తే రాహుల్, యశస్వి, గిల్, కోహ్లీ, రోహిత్, రిషబ్ బ్యాటింగ్ ఆర్డర్ ఇలా ఉండే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పెర్త్ టెస్టులో రోహిత్ లేకపోవడంతో ఓపెనర్గా వచ్చిన కేఎల్ రాహుల్ సక్సెస్ అయ్యాడు. బ్యాటింగ్కు ఎంతో కష్టంగా అనిపించిన పెర్త్లో తొలి ఇన్నింగ్స్లో 26 రన్స్ చేసిన అతడు రెండో ఇన్నింగ్స్లో 77 రన్స్ చేశాడు. అటు యశస్వి రెండో ఇన్నింగ్స్లో భారీ సెంచరీ చేశాడు. దీంతో మంచి ఫామ్లో ఉన్న ఓపెనింగ్ కాంబినేషన్ను చెడగొట్టకూడదని టీం మేనేజ్మెంట్ భావిస్తోంది. అందుకే రోహిత్ తన స్థానాన్ని త్యాగం చేసి మిడిలార్డర్కు పరిమితం కానున్నాడు. రోహిత్, గిల్ తప్ప మిగిలిన టీం అంతా తొలి టెస్టులో ఆడిన వాళ్లతోనే నిండిపోనుంది. తొలి టెస్టులో ఏకంగా 295 పరుగులతో గెలిచిన టీమిండియా 5 టెస్టుల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో 1-0 ఆధిక్యంలో ఉంది. అయితే అడిలైడ్లో డేనైట్ టెస్ట్ రూపంలో పెద్ద సవాలే ఎదురు కానుంది. ఎందుకంటే పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియాను ఓడించడం దాదాపు అసాధ్యమనేలా ఆ టీం రికార్డు ఉంది. ఇప్పటి వరకు 12 డేనైట్ టెస్టులు ఆడిన ఆస్ట్రేలియా ఒక దాంట్లోనే ఓడింది. మరి అడిలైడ్లో టీమిండియా ఏం చేస్తుందో చూడాలి. ఈ వీడియో